వెల్కమ్ టు కేఆర్ క్రియేటివ్ థింగ్స్. ఈరోజు మనం ఒక స్పెషల్ వీడియోతోనే మేము ముందుకు రావడం జరిగింది. రామగుండంలోని ప్రఖ్యాత రాముని గుండాలకు మనం ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది. ఈ రోడ్డు మనం ఎక్కడైతే మనం ఇప్పుడు మూలమలుపు వచ్చిందో అక్కడ నుండి దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు రాముని గుండాలకు సంబంధించిన ఇంకొక మూలమలుపు వస్తుంది రైట్ సైడు. సో అటు నుండి మన లోపలికి గుండాల వైపుగా వెళ్తూ ఉంటాము. సో మీకు అదంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కటి కూడా మీరు చూడవచ్చు. సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. మీరు ఇదొక మన దగ్గర ఉన్న వీడియోలు అన్నిట్లలో కూడా ఇది కూడా ఒక మంచి వీడియో లెక్క ఉంటుంది. మొత్తం పూర్తిగా చూడండి. చూసిన తర్వాత కామెంట్ పెట్టండి. మేము వీడియోలో చెప్పబోయే ప్రతి అంశం గురించి కూడా క్షుణ్ణంగా పరిశీలించండి. మేము ఏదైనా అక్కడ ఉన్న పుణ్యక్షేత్రానికి సంబంధించి ఏదైనా విషయాన్ని చెప్పలేకపోయి ఉంటే దానికి సంబంధించి కింద కామెంట్ పెట్టండి. ఈ విగ్రహం దీనికి సంబంధించింది, ఈ ప్రతిమ దీనికి సంబంధించిందని ప్రతి ఒక్కటి కూడా కామెంట్ పెట్టండి. అదేవిధంగా వీడియో మీరు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. సో మనం వీడియోలో ముఖ్య ఘట్టానికి చేరుకోబోతున్నాము. మీకు ఈ బండ్లన్నీ కూడా ఏంటంటే రాముని గుండాలు అనేటివి ఈ వర్షాకాలంలో చాలా సుందరమయంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో మీకు అందరు తెలుసు పెద్దపల్లిలో 2 వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఒకటేమో సబ్బితం వాటర్ ఫాల్స్ అంటారు, అదొకటి. ఇంకొకటి రాముని గుండాల దగ్గర ఉన్న వాటర్ ఫాల్స్. సో ఇవి 2 కూడా పెద్దపల్లి జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన వాటర్ ఫాల్స్ ఇవి. సబ్బితం వాటర్ ఫాల్స్ దగ్గర ఎలాంటి టెంపుల్ ఏముండదు. మనకు రాముని గుండాల దగ్గర వాటర్ ఫాల్స్ ఉంటుంది. కేఆర్ వాళ్ళ కొడుకు వెళ్తున్నాడు, మనం చూడొచ్చు. ఇప్పుడు అటు పక్కన కనిపించేది కోనేటికి సంబంధించిన వాటర్ అనేది కూడా స్టోరేజ్ కావడం జరుగుతుంది. అక్కడ బోట్స్ కూడా ఉన్నాయి, మీకు కనిపిస్తాయి అక్కడ. ఈ పడెల్ బోట్స్ అంటారు. ఈ పడెల్ బోట్స్ను మనం దానిపైన ఎక్కి తొక్కడం ద్వారా ఈ బోట్ అనేది ముందుకు కదులుతుంది. సో ఇప్పుడు మాత్రం అలౌ చేస్తలేరు, ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ ఉన్నది, ఫ్లో అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరిని కూడా దాంట్లోకి ఫ్లోలకు అలౌ చేయడం లేదు. సో ఇక్కడ మన ఎక్కే అంటే ఇప్పుడు రాముని గుండాలకు వెళ్ళే కొండ ప్రాంతం ఇది మొత్తం కూడా. సో ఇక్కడ పోలీసు వారు హెచ్చరికలు ఒక బోర్డు కనిపిస్తుంది మనకు. నిషేధిత వస్తువులు కానీ మద్యం కానీ ఇతర మాంసం కానీ ఇక్కడ సేవించొద్దని. సో మీకు చూడొచ్చు చాలామంది కపుల్స్, చాలా ఫ్యామిలీస్ కూడా ఇక్కడికి రాముని గుండాలకు రావడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనకు 2 రకాలుగా, ఒకటి దేవుణ్ణి దర్శించుకున్నట్టు ఉంటుంది, ఇంకొకటి ఇది ఒక పర్యాటక కేంద్రం కాబట్టి చాలా ఒక ప్రకృతిని మనం చూసినట్లు అనుభూతి కలుగుతుంది. సో ఇటు మీకు పక్కన కనిపిస్తుంది, ఇదంతా కూడా కోనేటికి సంబంధించిన వాటరు. అక్కడ మనకు కేఆర్ కొడుకు శ్రీహర్ష వస్తున్నారు. సో ఈ వీడియో షూటింగ్ నిమిత్తం మనం రాముని గుండాలకు రావడం జరిగింది. సో ఇక్కడ పైన కొండపైన చాలా దాదాపు ఒక 2.5-3 గంటలు ప్రయాణం ఉంటుంది. కొండ చాలా పెద్దగా ఉంటుంది. ఎక్కేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎక్కాలి. మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, మొత్తానికైతే మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఈ కొండ ఎక్కడానికి బయలుదేరిపోతున్నాము. మొత్తం కూడా పర్యాటకుల సందడితోని చాలా ఆహ్లాదంగా ఉన్నది ఈ వాతావరణం కూడా. మనం ఎండాకాలం కానీ చలికాలం కానీ వచ్చినట్లయితే ఇక్కడ మనకు అంత ఆహ్లాదకరంగా కనిపించదు. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేది కేవలం వర్షాకాలం మాత్రమే వస్తుంది కాబట్టి జనరల్గా వచ్చి దేవుని సందర్శించుకుని మొక్కులు పెట్టుకునే వాళ్ళు మాత్రం ఏ కాలమైనా రాముని గుండాలకు రావచ్చు. కానీ ఎవరైతే ఈ వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేద్దాం, ఈ ప్రకృతిని ఎంజాయ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జూలై ఆగస్టు నెలలో రండి. సో మేము కూడా ఈ వీడియో షూటింగ్ అనేది జూలైలోనే తీస్తున్నాము, అంటే ఇప్పుడే తీస్తున్నాం. సో కాబట్టి మీరు కూడా జూలైలో లేదా ఆగస్టులో రండి, మీకు ముగ్ధ మనోహరమైన వాతావరణం కనిపిస్తుంది. సో అందరూ కూడా మనకు ఎక్కడైతే ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాముని గుండాలను చూడాలని చాలా కోరికతో ఉంటారు.
సో అలాంటి వాళ్ళు మాత్రం ఈ 2 నెలల్లో వచ్చే ప్రయత్నం చేయండి. నార్మల్గా కూడా రాండి, మనకు దేవుని కృపకు పాత్రలు కావచ్చు. ఇక్కడ నుండి మనకు కొండ ఎక్కడం అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు, రైట్ సైడు లెఫ్ట్ సైడు టెంపుల్స్ కనిపిస్తాయి. ఇక్కడ కొండ ఎక్కుతున్న ప్రతి ప్లేస్లో కూడా ఒక్కొక్క రకమైన దేవుని ప్రతిమలు కనిపిస్తాయి. ఇప్పుడు రైట్ సైడ్ కనిపించేది ఎవరైనా హోమాలు చేద్దామని మొక్కుకున్న వాళ్ళు ఉంటారు. ఆ మొక్కుకున్న వాళ్ళు మొక్కులు తీర్చడానికి హోమగుండాలకు సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ భక్తుల కోసం. ఈ టెంపుల్ మొత్తం కూడా ఏంటంటే మనకు దాతలు ఇచ్చే విరాళాల ద్వారా దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మీకు ప్రతి చిన్న చిన్న ప్లేస్లో కూడా చూడవచ్చు, కొండను తొలిచి ఆ విగ్రహాలు అక్కడ ఉన్నాయి. కొన్ని ఇక్కడ స్వయంభూగా వెలిసిన విగ్రహాలు ఉన్నాయి. మరికొన్ని ఇక్కడ ఏ విగ్రహాలు ఏ ప్రతిమలు ఉంటే ఈ కొండకు బాగుంటుందో చూసి కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది కొంతమంది. సో అట్లా చాలా విగ్రహాలు ఉంటాయి, ఇక్కడ చాలా ప్రతిమలు ఉంటాయి. సో సందర్శకులు ఇటువైపు చూస్తే మనకు కనిపిస్తున్నారు. వాళ్ళకి సేఫ్టీ కోసమని అక్కడ మీకు గొలుసులు కూడా కట్టడం జరిగింది, అటు వెళ్ళకుండా. మనం సందర్శకుల తాకిడి అనేది మనం ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఇప్పుడు. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రకృతిని ఆనందంతో ఆస్వాదించడానికి వస్తున్నారు. మొత్తం కూడా మనం ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాము. ఇక్కడ నుండి కూడా పూర్తిగా కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కేఆర్ ప్లస్ వాళ్ళ అబ్బాయి కూడా శ్రీహర్ష, ఇద్దరు కూడా ప్రకృతిని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ కేఆర్ వాళ్ళ అబ్బాయి శ్రీహర్షకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే రాముని గుండాలు ఏంటి, దీని ప్రత్యేకత ఏంది, ఒక్కొక్క విగ్రహాలు అంటే ప్రతిమల యొక్క విశిష్టత ఏంటిది, శ్రీహర్షతోని మొక్కులు చెల్లించుకుంటూ మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎట్లా ఏ ప్రతిమకు ఉన్న విశిష్టత ఏంటిది, ఏ దేవునికి ఉన్న విశిష్టత ఏంటిది అనేది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు, యూత్ కూడా చాలా పెద్ద మొత్తంలో రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం భక్తులను అబ్జర్వ్ చేయవచ్చు. కాలభైరవుని దగ్గర అందరూ కూడా మొక్కులు తీర్చుకొని ఇక్కడ నుండి కొండ ఎక్కడం అనేది ప్రారంభమవుతుంది. సో ఇక్కడ నుండి ఏ ప్రతిమలు ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు వివరించే ప్రయత్నం కూడా చేస్తాం. ఇక్కడ మనకు అంతా కూడా కాలేజీలు స్టార్టింగ్ సమయం కాబట్టి కొంతమంది కాలేజీలకు వెళ్ళకుండా కూడా ఈ కొండను శ్రీరాముని గుండాలను దర్శించుకోవడానికైనా వస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడ అందరూ కూడా రావడం, దర్శించుకోవడం, అదేవిధంగా ఈ ప్రకృతిని ఆస్వాదించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇక్కడ ఏంటంటే చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రదేశం ఇది. దీని ప్రభుత్వాలు కూడా పట్టించుకొని కొంత పర్యాటక కేంద్రంలాగా మలిచేది ఉంటే చాలామంది కూడా రావడం జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ దర్శించుకోవడానికి కానీ ఈ ప్రకృతిని చూడడానికి కానీ వస్తున్నారు. సో దీనిపైన స్థానికంగా ఉన్న నాయకులు కానీ ప్రభుత్వం కానీ శ్రద్ధ పెట్టి దీనిపైన ఒక అభివృద్ధి పర్యాటక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేసినట్లయితే ఇంకా చాలామంది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మనం చూడవచ్చు, ప్రతి ఒక్క కొండ పైన కూడా ఒక్కొక్క దేవుని విగ్రహాలు, దాంతోపాటు చిన్న చిన్న గుళ్ళ ఆకారంలో ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం దీన్ని ఆదరణకు అంటే ప్రభుత్వ ఆదరణకు నోచుకోవడం లేదు. కొంత ప్రభుత్వాలు దీనిపైన దృష్టి పెట్టేది ఉంటే చాలా పర్యాటక కేంద్రం లెక్క ఇది తీర్చిదిద్దబడుతుంది. ఈ మధ్యలో కొంత దృష్టి పెట్టినట్టుగా అనిపిస్తున్నది. కానీ ఈ టెంపుల్కు ఉన్న విశిష్టతకు బట్టి చూస్తే ఇంకా కొంత దీన్ని అభివృద్ధి చెందించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. సో ఎనీవే మొత్తానికైతే మనం పైకి ఎక్కడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ ఏమో మీకు వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ అని మనం అనుకుంటున్నాం, కానీ వాటర్ ఫాల్స్ ప్రతి దానికి కూడా ఒక్కొక్క పేరు ఉన్నది. అంటే గుండాలు అంటారు, రాముని గుండాలు. ఆ గుండాలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మీకు వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ ఈ మెట్లన్నీ కూడా మనకు దాదాపుగా ఇక్కడ మెట్లను మనం చూడొచ్చు. కొన్ని వందల సంఖ్యలో మెట్లు ఉంటాయి మనం పైకి ఎక్కడానికి, భక్తులు కానీ సందర్శకులు కానీ ఎక్కడానికని.
సో ఇక్కడ మేము అందరం కూడా దాదాపు ఒక 10-12 మంది రావడం జరిగింది. మేము కానీ కేఆర్ మా పెద్దన్న వాళ్ళ పిల్లలు కానీ మెడికల్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. అన్న వాళ్ళ పిల్లలు, అన్న వాళ్ళ పాప మెడికల్ స్టూడెంటు, సో వాళ్ళ క్లాస్మేట్స్ కూడా రావడం జరిగింది. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఇంతకుముందు బండలకు అంటే మన కొండకు విగ్రహాలాగా పెయింట్ వేసినవి నాగదేవతకు సంబంధించినవి. సో ఇట్లా మన ప్రయాణం అనేది సాగుతూ ఉంది. నెమ్మదిగా మనం మెట్లు ఎక్కుతాం. ఒక్కొక్క టెంపుల్ను అంటే ఒక్కొక్క చిన్న ఆలయాలను చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రజలతో మనకు వచ్చిన సందర్శకులతో మాట్లాడుతూ ఇట్లా వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ కొండ ఎక్కిన తర్వాత కింది చూస్తే ఆ వ్యూ అనేది ఎట్లా ఉందనేది ఇప్పుడు మీకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకు రాముని గుండాలు ఇంకా స్టార్ట్ కాలేదు. ఒక్కొక్క గుండం అనేది మీకు వివరించే ప్రయత్నం కూడా చేస్తాం. సో ఇదంతా కూడా కింద అని చెప్పుకోవచ్చు. సో దీని తర్వాత మనం కొంత పైకి ఎక్కిన తర్వాత ఇది ఒక స్టెప్ ఎక్కిన తర్వాత ఆల్మోస్ట్ మనం ఒక 40 మీటర్ల పైకి ఎక్కిన తర్వాత ఇది. సో ఇక్కడ ప్రతి దశలో కూడా వాటర్ ఫాల్స్ లెక్క కనబడతాయి. ప్రతి ఒక్క దగ్గర కూడా మనం ప్రకృతిని ఆస్వాదించవచ్చు. అక్కడ కనిపిస్తున్నాయి చిన్న గుళ్ళు. ఒక్కొక్క గుడికి ఒక్కొక్క విశిష్టత ఉన్నది. ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క దేవుని విగ్రహ ప్రతిమలు ఉన్నాయి. సో ఇక్కడ శ్రీరాముల వారితో పాటు అనేక రకాలైన దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఒక విశిష్టత ఏంటంటే హిందువులతో పాటు చాలామంది ఇతర మతస్థులు కూడా రావడం జరుగుతుంది. మనం వాళ్ళను కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే సర్వమతానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా శ్రీరాముల వారి దర్శనానికి కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రకృతిని ఆస్వాదించడానికి కానీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఇంకా కొంత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మన వెనకాల ముందు చాలామంది సందర్శకులు కూడా వస్తున్నారు. ఏంటంటే జనరల్గా ఎక్కడైనా వాటర్ పారినప్పుడు పాకురు అనేది ఏర్పడుతుంది. మీరు స్పష్టంగా చూడవచ్చు ఇక్కడ పాకురు కొంచెం కూడా లేదు. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆ రాముల వారి కృప వల్లనే చెప్పచ్చు. అంటే అంత విశిష్టమైన ప్లేస్ ఇది. ఇక్కడ ప్రతి బండలో అణువణువులో రాముడు ఉన్నాడు, శ్రీరాముల వారు సీతాదేవి అమ్మవారు ఉన్నారని ఇక్కడ ఉండే ప్రతి వ్యక్తి కూడా మనస్ఫూర్తిగా నమ్ముతారు. ఇదొక దేవునికి సంబంధించిన ప్రతిమ. ఈ మెట్లు మనకు కొన్ని జాగాలలో సిమెంట్తో కనిపిస్తాయి, కొన్ని జాగాలలో ఇట్లా బండను కూడా తొలిచి మెట్లలాగా తయారు చేయడం జరిగింది. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ పాకురు అనేది మనకు ఏర్పడింది, పాచ్ అనేది. ఇటు మీకు ఇంతకుముందు కనిపించినాయి, ఇప్పుడు మళ్ళీ చూపిస్తాం మీకు. ఇది నాగదేవతల అంటే రకరకాల నాగదేవులలో రకరకాలు ఉంటారు. అందులో ఒక 7 రకాల నాగదేవులకు సంబంధించి విగ్రహాలు చెక్కడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా సహజ సిద్ధంగా ఏర్పడినవే. వాటిని కొంత మెరుగులు దిద్ది వాటికి కొంత కలర్లు చేసి చూపించే ప్రయత్నం చేశారు అంటే దేవాదాయ శాఖ వాళ్ళు. అక్కడ కూడా ఎంత పైనుంచి వాటర్ పోస్తానని దీన్ని కూడా ఒక్కసారి మళ్ళీ పైకి వెళ్ళినాక కూడా మీకు వీడియో అనేది తిప్పి చూపించడం జరుగుతుంది. చాలామంది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఫోటోషూట్ల కోసం అని చెప్పేసి, రకరకాల మొక్కులు తీర్చుకోవడానికి అని చెప్పేసి. చూడొచ్చు ఇదొక గుండం. ఆయన పర్యాటకుడు మరియు భక్తులు అని చెప్పచ్చు ఎట్లా స్నానం చేస్తారు అనేది. అయితే ఈ గుండాలకు ఉన్న విశిష్టత ఏంటంటే ఈ గుండాలలో స్నానం చేస్తే అన్ని రకాల పాపాలు తొలగిపోతాయి అనేది ఒక ప్రగాఢమైన నమ్మకం. కాబట్టి ఎక్కడైనా ఈ ఉన్న 108 గుండాలలో అన్ని గుండాలలో కూడా స్నానం చేయడానికి చాలామంది భక్తులు పోటీ పడుతూ ఉంటారు. జలపాతం చూసి ఎంత సహజంగా చాలా ఎత్తు నుంచి పడుతుంది. దీన్ని కూడా మనం అక్కడికి దగ్గరికి అంటే జలపాతం ఎక్కడి నుంచి పడుతుందో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడవచ్చు బండలు ఇక్కడ మనకు కనిపించే విగ్రహం వనదేవత విగ్రహం. మీకు ఇంతకుముందే చెప్పుకున్నట్టు రకరకాలైన విగ్రహాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి, రకరకాలైన చిన్న టెంపుల్స్ కూడా కనిపిస్తాయి. అవన్నీ చెప్పాలంటే చాలా పెద్ద చరిత్ర ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క దేవునికి రకరకాలైన చరిత్ర పురాణ గాథలు ఇలా ఉన్నాయి చెప్పబడ్డాయి. వాటి అన్నింటిని కూడా ఒక వీడియో తీసే ప్రయత్నం చేస్తాం. మీకు ఇంతకుముందు చూపించినట్టు ఆ యాగశాల అనేది మీకు కనిపిస్తుంది, ఆడ ఆ కమ్మలతో కనిపిస్తుంది. ఇప్పుడు కనిపించే పాదాలు
రాముని పాదాలు ఇవి. మనకి ఇక్కడ పంచపాండవులకు సంబంధించిన విగ్రహాలు చూడొచ్చు. ఇవే పంచపాండవులకు సంబంధించిన విగ్రహాలు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏం చెప్పుకోవచ్చు అంటే, మనం దాదాపు పంచపాండవులు అంటే ఎక్కడ చూసినా కానీ విగ్రహాలు కనిపిస్తాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక ఫారెస్ట్ అంటే వనదేవతలకు సంబంధించిన విగ్రహాలాగా ఇలా ప్రతిమలు ఉంటాయి, చెక్కతో చెక్కిన ప్రతిమలు. ఈ ప్రతిమల రూపంలో పాండవులను మనం చూడొచ్చు. ఇది ఒక గుండం. ఈ గుండాలకు 108 గుండాలకు 108 రకాల పేర్లు ఉంటాయి. చూడొచ్చు ఎంత ఆహ్లాదకరంగా ఉత్సాహంగా దీంట్లో స్నానాలు చేయడం కానీ ఇట్లా చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు మనకు అంత ఎత్తు నుండి ఇంకొక గుండంలో నీళ్ళు పడేది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, దాదాపుగా చాలా వర్షం కొడుతుంది, మబ్బు వచ్చింది. చూడవచ్చు ఎంత నల్లగా అయిపోయింది మబ్బు అనేది. మనం ఈ కింద నుండి దాదాపు 2వ స్టెప్ అని చెప్పచ్చు. మీకు గుండాలకు సంబంధించిన విశిష్టత చెప్పే క్రమంలో ఒక ప్రత్యేకమైన గుండాన్ని ఇప్పుడు నేను చూపిస్తాం. ఆ గుండాన్ని కూడా మనం చూడవచ్చు. మన కేఆర్ వాళ్ళ పిల్లలు సరదాగా ఆడుకునేది కూడా మనం చూడవచ్చు. ఇక్కడ మనం గమనించవచ్చు, చాలామంది కూడా సందర్శకులు రకరకాలైన ఆటలు ఆడుకోవడం కానీ, ఇతర ఆహార పదార్థాలు తీసుకురావడం కానీ, చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీయడం కానీ, అదేవిధంగా యూట్యూబర్స్ను మనం చాలామందిని గమనించవచ్చు. ఇక్కడ ఎక్కువగా ఏంటంటే, మనకు వివిధ రకాలైన ఛానళ్ళకు సంబంధించిన మీడియా ప్రతినిధులు కనిపిస్తారు. ఎందుకంటే ఇది ఒక 2 నెలలు మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న రాముని గుండాలకి అందాలను వాళ్ళ కెమెరాలో బంధించి ప్రపంచానికి మొత్తం చూపించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అన్ని రకాల న్యూస్ ఛానల్స్ వాళ్ళ ప్రతినిధులు కూడా మనం వెళ్తుంటే అబ్జర్వ్ చేయవచ్చు. డైలీ కూడా ఇక్కడ ఏదో ఒక రకమైన న్యూస్కు సంబంధించిన రిపోర్టర్స్ కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రత్యేకమైన రాముని గుండాలను ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తారు. మనకు అక్కడ చూడవచ్చు కేఆర్ ప్లస్ పెద్దన్న వాళ్ళ పిల్లలు, నరసింహమన్న కనిపిస్తారు అక్కడ. అదేవిధంగా కేఆర్ అన్న వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఇటు గుండాల వైపుగా వస్తున్నారు. అంటే పైకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మనకు కనిపించేది నరసింహమన్న. హాయ్ చెప్తాడు మనకందరికీ. మనకు పెద్దన్న కేఆర్ అన్న వాళ్ళ బ్రదరు. సో ఇక్కడ మనం ఒక్కొక్క మెట్టు కూడా ఎక్కుతూ వెళ్తున్నాం పైకి. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రతి ఒక్క కొండకు అంటే చిన్న చిన్న రాతి విగ్రహాలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి. మనకి చూడవచ్చు, మన ముందు కానీ పక్కన కానీ అటు కుడివైపు ఎడమ వైపు ప్రతి దిక్కున కూడా ఏదో ఒక దేవతామూర్తుల విగ్రహాలు కనిపిస్తున్నాయి. మీకు స్ట్రైట్గా కనిపించేది నందీశ్వరుని విగ్రహం. సో ఇట్లా రాతిలోనే చెక్కడం జరిగింది రకరకాలైన విగ్రహాలను. ఇప్పుడు కనిపించే వాళ్ళు అన్న పిల్లలు, నరసింహమన్న కేఆర్ అన్న పిల్లలు, వాళ్ళతో పాటు వాళ్ళ మెడికల్ స్టూడెంట్ ఇక్కడ కనిపించే అమ్మాయి. కేఆర్ ఒక దాంట్లో మనకు గుండంలో దిగే ఒక సన్నివేశం ఉంటుంది. అది ఏంటిది, అసలు దానికి ఉన్న ప్రత్యేకత ఏంటిది, అది కూడా మొత్తం వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మీరు అక్కడ చూడవచ్చు, వేరే కాలేజీ పిల్లలు కూడా గుండాలను సందర్శించడానికి రావడం జరిగింది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు నాగదేవత విగ్రహాలకు సంబంధించిన స్వరూపాలు బండపైన అంటే రాయి పైన చెక్కబడి ఉన్నాయి. చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో దాంట్లో కేఆర్ దిగే ప్రయత్నం చేస్తాను. ఈ గుండంలో స్నానం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ గుండం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఒకసారి అటు మన వీడియో తిరిగిన తర్వాత చెప్తాను దాని గురించి. వాస్తవానికి ఆ గుండంలోకి దిగడానికి ఎవరు కూడా సాహసం చేయరు. ఈత వచ్చిన వాళ్ళు మాత్రమే దాంట్లో దిగడానికి సాహసం చేస్తారు. చూడవచ్చు, ఇప్పుడు కేఆర్ దిగేది అటు ఇదొక గుండం, అటు కనిపించేది గుండం, అసలు గుండం అది. ఇప్పుడు కేఆర్ దిగుతాను దాంట్లో. ఇప్పుడు ఇంతకుముందు నువ్వు చెప్పిన గుండం ఇదే. దీన్నే జీడి గుండం అంటారు. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఆ గుండంలో పడే వాటర్ కూడా టోటల్గా కింద నుండి సొరంగ మార్గం కూడా డైరెక్ట్ గోదావరి నదిలోకి వెళ్తాయని ఆ పూర్వకాలం నుండి ప్రతీతి. అందుకే దాంట్లో దిగి స్నానం చేయడానికి కానీ ఎవరు కూడా సాహసించరు.
కేఆర్కు ఈత వచ్చు కాబట్టి అందులోకి దిగాడు. చూడొచ్చు ఎంత లోతుంది అనేది. టోటలే అక్కడ నుండి కిందికి సొరంగ మార్గం ద్వారా గోదావరి నది అంటే దాదాపు ఒక 5 కిలోమీటర్ల దూరం ఉన్న గోదావరి నదిలోకి నీళ్ళు వెళ్తాయని ప్రతీది మనకు దీనికి సంబంధించిన పూజారులు కానీ మన పెద్దవాళ్ళు కానీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఉన్న ప్రత్యేకత ఇది. అంటే ఇక్కడ ఇట్లా ఎక్కుంటూ పోతే ప్రతి గుండానికి కూడా ఇంకొక ప్రత్యేకత ఉంటుంది. చూడచ్చు కేఆర్ ఎంత వెళ్ళి దాంట్లో ఆ జీడిగుండలో స్నానం చేస్తుండ అనేది. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఇన్ని 100 గుండాలు ఉన్నా కానీ ఆ రకరకాల గుట్ట ప్రాంతాలు కొండ ప్రాంతాలు ఉన్నా కానీ అన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు కూడా ప్రమాదాలు అనేవి జరగవు. దానికి కూడా కారణం ఒకటే, ఇక్కడ ప్రతి ఒక్కరిని అంటే భక్తులందరినీ కూడా శ్రీరాముడు పరిరక్షిస్తాడు అని చెప్పేసి నమ్ముతారు. అందుకే దాదాపు ఇక్కడ ఎక్కువ కూడా ఇంతవరకు ప్రమాదాలు అనేది చోటు చేసుకోలేదు. చూడొచ్చు ఈ గుండాలు ఏర్పడడానికి కూడా ఇంకొక ప్రత్యేకమైన కారణం ఏంటంటే ప్రతి గుండం దగ్గర కూడా దాదాపు మనకు ఒక మెత్తని రాయి సంబంధించిన పదార్థాలు ఉండడం కూడా ఒక కారణం గుండాలు ఏర్పడడానికి. కేఆర్ మరియు కేఆర్ అన్న పిల్లలు కూడా ఆ జీడిగుండం దగ్గర వెళ్ళిరు. చూడవచ్చు ఆ సన్నివేశం కూడా మనం ఇప్పుడు కనిపించే పిల్లలు కూడా నాకు మెడిసిన్ చదువుతారు. సో ఇట్లా అంటే రకరకాలైన విద్యార్థులు ఆ రకరకాలైన ఏజ్ గ్రూపు వ్యక్తులు కానీ ఇట్లా వివిధ రకాలైన వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. విషయం ఉంటే వీళ్ళు చూడొచ్చు దాదాపు 2 hours నుంచి అంటే 2 గంటల నుంచి ఇక్కడే ఉన్నామని చెప్తున్నారు. అంటే ప్రకృతి వీళ్ళని ఇంత కట్టిపడేస్తుంది ఇక్కడ. సో ప్రతి గుండానికి కూడా కొంత ప్రత్యేకత ఉందని చెప్పుకున్నాం. ఆ గుండాలలో కొన్ని చెప్పే ప్రయత్నం అనేది చేస్తాం. ఈ గుండాలకు ఒక్కొక్కటి ఏంటంటే 108 గుండాలకు 108 పేర్లు ఉంటాయి. అందులో అతి ముఖ్యమైనది జీడిగుండం, ఇంకొకటి పాలగుండం, నేతిగుండం, మోక్షగుండం, కాలగుండం, ధర్మగుండం, పసుపుగుండం, యమగుండం, ఇట్లా రకరకాలైన పేర్లు. అంటే అందరికీ డౌట్ రావచ్చు అసలు రాముని గుండాలకు రాముని గుండాలు అనే పేరు ఎందుకు వచ్చింది అని. సో దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ రకరకాలైన చారిత్రక కథలు పురాణాలు మనకు వినిపిస్తూ ఉంటాయి. అందులో ఒక పురాణ గాథ గురించి చెప్పాలంటే సీతాదేవిని రావణాసురుడు అపహరించుకొని వెళ్ళిన సందర్భంలో శ్రీరాముడు సీతాదేవిని వెతుక్కుంటూ రావడం జరుగుతుంది. ఆ వచ్చే క్రమంలో అరణ్యాలు అంటే అడవులు రకరకాల అడవులు దాటుకుంటూ శ్రీరామచంద్రుల వారి సపరివార ఆ సైన్యాన్ని అంతా వెంట పెట్టుకొని రావడం జరుగుతుంది. ఆ వచ్చే క్రమంలో ఇక్కడ ఏదైతే ఈ రాముని గుండాలు అని చెప్పబడుతున్న గుట్ట లేదా కొండ, ఈ కొండపైన బస చేయడం జరిగింది. సో ఇక్కడ రాముడు గమనించిన విషయం ఏంటంటే సీతాదేవిని తీసుకెళ్ళి రావణాసురుడు అపహరించుకొని వెళ్ళే సందర్భంలో సీతాదేవికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళను కూడా రాముడు అంటే శ్రీరాముల వారు గమనించడం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఒక దాదాపు 2వ 3వ స్టెప్ కూడా ఎక్కడం జరిగింది. సో అట్లా మనం రకరకాలైన స్టెప్స్ అంటే కొండపైనే రకరకాలైన ఇప్పుడు ఎట్లా అంటే మనం తిరుపతి కొండ ఎక్కినప్పుడు 7 గుట్టలు అంటే 7 కొండలు అంటారు కదా, అదేవిధంగా మనకు ఇక్కడ రాముని గుండాలు ఎక్కే క్రమంలో కూడా ఒక్కొక్క కొండ పైన ఒక్కొక్క విశిష్టమైన గుడులు కానీ అదేవిధంగా గుండాలు కానీ ఉండడం జరుగుతుంది. సో అక్కడ మీకు చూపిస్తూ మేము ప్రయాణం సాగించడం జరుగుతూ ఉన్నది. మీకు ఇక్కడ చూడవచ్చు మెట్లు కూడా అంతకుముందు మనం దాదాపు 2 సంవత్సరాల క్రితం చూసినట్లయితే మెట్లు కూడా అంత బాగా లేకుండా ఉండే, అవన్నీ కూడా దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు ఇంకొక విశిష్టమైన విగ్రహమూర్తిని చూపించవచ్చు.
ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి విగ్రహమూర్తిని ఈ మనకు కనిపిస్తున్న రైట్ సైడ్ టెంపుల్లో చూడొచ్చు. మన కేఆర్ అన్న కానీ నర్సింగ్ అన్న అదేవిధంగా పిల్లలు కూడా వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న ఒక విశిష్టత ఏంటంటే, మనం ఈ వెంకటేశ్వర స్వామి ఆ గుడి ముందు ఎవరికైనా కోరికలు ఉన్నట్లయితే రకరకాల ఒక చిన్న చిన్న రాళ్ళను తీసుకొని ఒక రాయి పైన ఒకటి ఇట్లా పెట్టడం జరుగుతుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ విధంగా. దీని ద్వారా ఏంటంటే మనకు కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని ఇక్కడ ఒక నమ్మకం. సో అంటే ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క రకమైన ఆచారాలు పద్ధతులు ఉంటాయి కదా, ఆ విధంగా ఇక్కడ ఇది ఒక ఆచారము. కొన్ని గుళ్ళలో కొబ్బరికాయలు లేదా ఇతర వస్తువులు అనేది రావి చెట్లకు కట్టడం జరుగుతుంది మొక్కు తీర్చుకోవడానికి. కొన్ని గుళ్ళలో ఇతర సాంప్రదాయాలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి ఈ టెంపుల్లో మాత్రం ఇలా చిన్న చిన్న రాళ్ళు పెట్టి మొక్కుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళ కోరికలు తీరుతాయి అనేది ఇక్కడ ప్రతీతి. మనం దాదాపుగా సగం కొండను ఎక్కడం జరిగింది. సో ఇటు నుంచి చూడవచ్చు, చాలా సుందరమాయంగా కనిపిస్తుంది ప్రకృతి అంతా కూడా. మేము వెళ్తున్న క్రమంలో కూడా చాలా వర్షం వచ్చింది. సో ఈ వర్షంలోనే మా ప్రయాణం సాగించడం జరిగింది. ఇక్కడ వెళ్ళే సందర్శకులు ఎవరైనా కానీ రకరకాలైన తినుబండారాలను తీసుకొని రావడం జరుగుతుంది. ఎందుకంటే కొండ ఎక్కిన తర్వాత దాదాపు 3 గంటల ప్రయాణం తర్వాత మనం మామూలుగా ఊర్లలో చెప్తారు చెట్ల తీర్థాలకు వెళ్ళడం అని. ఆ విధంగా కూర్చొని అల్పాహారం సేవించి కొంతసేపు సేద తీరి రకరకాలైన ఆటలు ఆడుకొని, అంటే సరదాకు అంతాక్షరి లాంటివి ఆడుకొని కిందికి మళ్ళీ దిగడం జరుగుతుంది. సో ఇట్లా కొండ ఎక్కే మొత్తం 3 గంటలు కూడా ఎప్పుడు కూడా మనకు అలసట లాంటిది కానీ ఇతర విషయాలపైన కానీ మనకు మనసు అనేది ఉండదు. కేవలం కొండను ఎక్కి మనం అక్కడ ఉన్న కొండ పైన ఉన్న విగ్రహాలను చూడాలనే ఉత్సాహం, అదేవిధంగా చుట్టూ ప్రకృతి రమణీయం, ఇలా రకరకాల అంశాలపైన మన దృష్టి ఉంటుంది. చాలా ఏళ్ళ నుంచి మనకు ఈ శ్రీరాముని గుండాలకు పర్యాటకులు వస్తున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దీన్ని అంటే ఈ పర్యాటక కేంద్రంగా అధికారికంగా ప్రకటించినట్లయితే మనకు ఎంతో రకాలుగా అభివృద్ధి చెందుతుంది. సందర్శకులు కూడా ఇంకెక్కువ రావడం జరుగుతుంది. చూడవచ్చు, అన్న పిల్లలు అందరూ కూడా టోటల్ ప్రకృతిని వీడియో తీయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడవచ్చు, మనం డాక్టర్ ప్రవళికతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాడు కేఆర్ అన్న. అదేవిధంగా డాక్టర్ పోతిరెడ్డి శ్రావణి రెడ్డితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాడు. వాళ్ళతో పాటు ఇటు పక్కన మనం చూసుకుంటే స్మైలీ, అదేవిధంగా నమ్రతతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాడు. సో ఇట్లా సరదా గడిచిపోయింది మన ఈ ప్రయాణం మొత్తం కూడా. ఆల్మోస్ట్ మనం కొండ పైన దాదాపు 90% పైకి ఎక్కినాం. ఇంకొక 10% ఎక్కితే కొండ మొత్తం పైకి రీచ్ అవుతాం మనం. సో పైనకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మొత్తం. అది కూడా ఏంటంటే రాముని గుండాలలో పడిన నీళ్లు జలపాతాల్లాగా దారవాలి కిందికి వస్తూ ఉన్నాయి. మీకు శ్రీహర్ష ఉన్ను మనకు సాయిశ్రీ కనిపిస్తుంది, కేఆర్ అన్న పిల్లలు. సో ఇట్లా మనం సరదాగా గడిచిపోయింది మొత్తం కూడా. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, కింద కామెంట్స్ కూడా పెట్టండి. మీకు తెలిసిన అంటే మేము ఎక్కడైనా దేవతా విగ్రహాల పేర్లు మర్చిపోయినట్లయితే కింద కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటిదాకా వీడియో చూసినందుకు అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఓకే అండి, మొత్తానికైతే మన వీడియో షూటింగ్ అంతా అయిపోయింది. మా సామాన్లు చదువుకొని వెళ్ళిపోతున్నాం, ట్రైపాడ్స్ కానీ కెమెరాస్ కానీ మొత్తం అన్నీ కలిపి. సో ఓకే, అందరికీ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాం. ఇది జలపాతం, మీకు ఇంతకుముందు చెప్పిన జలపాతం నుంచి వచ్చే నీళ్లు ఆగే కోనేరు ఇది. కాకపోతే ఇందులో ఎవరు స్నానాలు చేయరు, స్టోరేజ్ అవుతాయి.
ఈ పంట పొలాలకు కింద నుండి వెళ్ళిపోతూ ఉంటాయి. మీకు సీదా కనిపించిన దాని నుండి అటు బయటకు వెళ్ళిపోతాయి. కొన్ని పంట పొలాలు వండుతాయి దీంతో. Please do like, share.